నేను ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షే పోరాటం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం. రాజకీయాలంటే అందరికీ అదొక మురికి అంటారు. రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకు వెళ్తున్నావు అని మా ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు, రకరకాలు రాజకీయ నాయకులు కూడా అన్నారు, ఎందుకయ్యా నువ్వు ఈ మురికిలోకి వస్తావు? ఏ మురికి మీరైనా మేము కూడా వస్తాం, పర్లేదు, మేము తట్టుకుంటాం మురికిని. ఏమవుతుంది మురికి? మురికి అంటుకుంటుంది ఒంటికి, లోపల మురికి లేదు, లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు, లోపల అంటుకోదు. నాకు దోపిడీలు చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తినాల్సిన అవసరం లేదు. మీరు రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నామని, రూపాయి ఇస్తే తిండి తినేవాడిని. నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు, మీరు ఇచ్చే చాలు, నాకు అదే చాలా ఉన్నతమైంది. ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ, ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ, అలాంటి రాజకీయ నాయకులకు మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది, పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏ మాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది, దానికి వాళ్ళతో పోరాటం చేస్తుంది అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను.